టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి జరుగుతుంది. కాబట్టి అధికమైనటువంటి ఆదాయాలు బాగా రావాల్సినటువంటివి ఈ యొక్క ఏలినాటి శని వల్ల తగ్గిపోయినాయి అనేటటువంటి బాధ మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే విదేశాలకు సంబంధించిన ఫారెన్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడము, కొత్త గవర్నమెంట్ టెండర్స్ మీరు తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతన వస్త్రాలు, నూతన పార్టీలు, ఇవన్నీ వేరే వేరే ఊర్లకు వెళ్ళి మీరు చక్కగా తిరిగి రావడాలు, ఇవన్నీ కూడా హనీమూన్లాగా ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కుదుర్చుకోవడం ఉంటుంది, కానీ వివాహాలు లేవు. ఇప్పుడు శుక్రం మూఢం జరుగుతుంది 1 ఫిబ్రవరి తారీఖు వరకు కూడా, అందువలన ఉండదు. ఆ తర్వాత ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మేషరాశిలోకి, జన్మంలోకి మరి ఈ యొక్క శని రావడం జరుగుతుంది. తద్వారా మేషరాశి వారికి అందరికీ కూడా మోకాల నొప్పులు, నీ పెయిన్స్, రిప్లేస్మెంట్లు, జాయింట్ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి. ఔషధ సేవ బాడీకి అవసరం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకి చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయాల్లో ఉంచుకోవాలి. అండ్ తిండి కూడా సెంటియంట్ ఫుడ్, వెల్లుల్లిపాయ లేకుండా కూరగాయల భోజనంతో మీరందరూ కూడా తిన్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క రాశి వారికి అందరికీ ఉంటుంది. రైతుల పరిస్థితి బాగుంటుంది, రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇక టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వెల్డింగ్ షాపులు, ఇవన్నీ కూడా వీళ్ళంతా పైకి వస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కదండి. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒక సొరకాయ తీసుకోవాలి. ఆ సొరకాయ గుండ్రంగా ఆనపకాయలా ఉన్న సొరకాయ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసి దాంట్లో గుంజు బయటికి తీసేసి దాంట్లో కొంచెం నూనె పోసి ఆ సొరకాయతో మనకి అమ్మవారు దుర్గాదేవికి చక్కగా మనం హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి అఖండ దీపారాధన పెట్టాలి. పెట్టిన తర్వాత లాస్ట్లో మనం నిమ్మకాయ హారతి, అలాగే బూడిద గుమ్మడికాయ పైన కూడా మనం హారతి ఇవ్వాలి. ఈ రకంగా మనం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మహాకాళి మంత్ర జపాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత ఏలినాటి శని జూలై నెల వరకు ఒక 4 నెలల పాటు వస్తుంది. దీని ద్వారా మీ ఆరోగ్య కొంచెం దెబ్బతినడము, లేదా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతినడం ఇలాగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారందరూ కూడా డీఫేమ్ అవడానికి అవకాశాలు
ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే వృషభ రాశి జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే నిష్పక్షపాతంగా రాస్తారు. అది యథార్థంగా రాస్తే కుదరదు కదా. కాబట్టి ఇలా రకాల సమస్యలు ఆ విధంగా ఈ యొక్క జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. టెన్షన్స్ మధ్య ఉద్యోగాలు చేస్తారు. అయినా కూడా పోలీసు, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. ఒక స్త్రీ వలన ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి మరి ఈ 2026 సంవత్సరంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఉద్యోగంలో ఒక స్త్రీ ఎంట్రన్స్ వల్ల మీకు ఉద్యోగం ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా నూతన వస్త్రాలంకరణలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ విలాసవంతంగా ఉండడము, విలాసవంతంగా పడుకోవడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి మనకి కేతు గ్రహము నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత 3వ ఇంటికి వచ్చినటువంటి కారణంగా మనకి మీరు విదేశాలకు వెళ్తారు. విదేశీ సంస్కృతికి మీరు అలవాటు పడతారు. అలాగే విదేశాలకి వెళ్ళి పెళ్ళిళ్ళు కూడా చాలామంది విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళనే ప్రిఫర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇలా చేయకండి, మీరు దానివల్ల నష్టపోతారు. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి షాపింగు, దూర ప్రయాణాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందువలన వీరికి షుగరు, ఈ యొక్క బీపీలు ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. చాలా జాగ్రత్తగా మీరంతా కూడా తమ యొక్క ఆయురారోగ్యాలని రక్షించుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వృషభ రాశి వారి యొక్క ఈ జాతక ప్రభావం వల్ల నేత్ర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాపించడానికి చాలా అధికంగా ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా శుక్ర జపం చేసుకోవాలి, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలి, శుక్రుడి కిలోం పౌనాలను బెబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్నించి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారిని కీర్తించడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. అయితే ఎప్పటి నుంచి అంటే జూలై 2, 2026 సంవత్సరం నుంచి డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ లోపల వడ్డీలకు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పోగేసుకోవడం కోసం అడుగుతూ ఉంటారు. వీళ్ళకి కూడా శుక్రం మూడం కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం దాకా రావన్నమాట. అలాగే మిథున రాశి వారి బంధువులందరూ కూడా చక్కగా ఈ నూతన సంవత్సర సందర్భంగా కలుసుకోవడము, వీరంతా కూడా ధూమ్ధామ్గా పార్టీలు, ఫంక్షన్లు చేసుకోవడము, దీని ద్వారా మీ పిల్లల యొక్క చదువుకి ఆటంకం కలగడము, తద్వారా పిల్లాడు ఫెయిల్ అయిపోవడము, దాని నుంచి తల్లిదండ్రులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మిథున రాశికి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన డయాబెటీస్ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఫారెన్ వ్యాపారాలు, ఫారెన్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడా సోదరులందరూ కూడా ఫారెన్ వెళ్ళిపోవడము, అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఉండడము ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విరక్తి అనేటటువంటిది రావాలి. నూతనంగా ఉన్నటువంటి వస్త్రాలని కొనుక్కుంటారు. నూతనంగా కొన్ని వస్తువుల అనేటటువంటి కాస్ట్లీ వస్తువులని వీళ్ళు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు రాలేదండి, లేదా ప్రభుత్వం నుంచి ఈ సబ్సిడీ రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రవి జూలై నెల 14 దాటిన తర్వాత మకర సంక్రమణము చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు మీకు కానీ మీ తండ్రికి కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క శని యొక్క జపాన్ని చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మనం ఈయన ద్వారా కనుక చక్కగా మనం అందరూ కూడా చెప్పించినట్లయితే మంత్ర జపాన్ని నేర్చుకోవాలి మీరందరూ కూడా తప్పకుండా. అప్పుడు మీకు మంచి శుభం కలుగుతుంది. శుభమస్తు.
కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి నూతన సంవత్సరం చాలా బాగుంది. ఇప్పుడు ఏ పనైనా సరే మొదటి సారే పాస్ అయిపోవడము ఇలా జరుగుతున్నాయి కర్కాటక రాశి వారికి. అయితే అష్టమ రాహువు నవంబర్ 25, 2025 సంవత్సరం వరకు ఉంది కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే మానసికమైనటువంటి డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి మనిషి అధిగమించాలి. అలాగే కర్కాటక రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన జ్ఞాపక శక్తి అవన్నీ కూడా మనకి బ్లెస్ చేస్తాడు. అయితే అయినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేసి పేపర్లన్నీ రాసి పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన సైలెంట్గా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అయితే జన్మంలోకి ఈ యొక్క నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత జన్మంలోకి కేతువు రావడం ద్వారా మనకి అందరికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఎప్పటి నుంచో ఉన్నవన్నీ కూడా బయటపడడం జరుగుతాయి. కాబట్టి దానికి ఏం మెడికేషన్ వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటటువంటి ప్లానింగ్ చేసుకునేటటువంటి దిశగా మన యొక్క ప్రయత్నాలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సంవత్సరంలో చాలా అనేకమైనటువంటి పండగలకి పబ్బాలకి మీరు పొరుగురులు వెళ్ళడము, అలాగే మళ్ళీ రిటర్న్ రావడము, ఇవన్నీ కూడా చూసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కర్కాటక రాశి వారికి మరి ఎగ్జామ్స్ రాసినా సరే మరి ఫెయిల్ అనేటటువంటి పదాంతో వీళ్ళు ఫెయిల్ చేయడానికి చూస్తున్నారు. అయితే వెంటనే వీళ్ళు తెప్పించేసి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే వాల్యుయేటర్స్ అసలు ఎవరు పెట్టారు అని అడగడం, ఇలాంటివన్నీ చేయాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఖజానా నుంచి మీకు డబ్బు రావడానికి అవకాశాలు, అంటే గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఆ మంత్ర జపాన్ని మీ ఇళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకుంటారు. స్నేహితుల మధ్య, జీవిత భాగస్వాములే కాకుండా ఈ రకంగా వితండ వాదం లేకుండా చూసుకోండి. అలాగే వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నారు పార్ట్నర్స్గా అందరూ కూడా బ్రాండెడ్ వస్తువులు ఉంటేనే కానీ ఈ యొక్క సింహరాశి వాళ్ళు వేసేవారు కాదు. ఆ విధంగా ఉన్నటువంటి సింహరాశికి గత సంవత్సర కాలంగా అందరి దగ్గర కూడా సింహరాశి వాళ్ళందరినీ కూడా ఊడ్చేసినట్టుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త వస్త్రాలు కొంటారు, కొత్త కొత్త ఆభరణాలు మీ భార్యలకు కొంటారు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీ పిల్లలు మంచి స్కూల్స్లో వేయాలి, మంచి కాలేజెస్లో వేయాలని అవన్నీ కూడా కోరికలు మీకు తీరడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తరచూ మీరు అనారోగ్యం పాలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మూర్ఖంగా కాకుండా చక్కగా ఆలోచనాత్మకంగా చేయాలి అనేటటువంటి ధోరణితో సింహరాశి వాళ్ళు వెళ్తారు. సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా దాన ధర్మాల యందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధర్మంగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఫోటోలు తెచ్చుకొని మీరు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, గుర్తు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారికి వ్యాపారాల్లో ఇనప వ్యాపారాలు కలిసి రావు, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా కలిసి రావు అన్నమాట. దానివల్ల కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాశి వారికి అందరికీ ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఒక రాశి వారికి
మనకి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ సింహరాశి వారికి మనం చేయాల్సినటువంటి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి, లేదా శనికి మీకు తెలిసిందే నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలా. దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి. శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఈ రకంగా రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటే కనుక గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మీ జీవితంలో చూడగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. ఉద్యోగం ఇంతవరకు రాలేదని బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళకందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలతో వీళ్ళందరూ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఎక్కువైపోతాయి. వీళ్ళ మనస్పర్ధలు పెరుగుతాయి. ఒకే ఊర్లో ఉన్నా కూడా వేరే వేరే ఇళ్లల్లో ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మాటలు ఉండవు. ఈ రకంగా ఈ యొక్క గొడవలు అనేటటువంటి ఉధృతం అయిపోతాయి అన్నమాట. అలాగే పిల్లల దగ్గరకు వచ్చేసరికి పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తండ్రి సరిగ్గా లేడు అనేటటువంటి ధోరణితో ఈ యొక్క గొడవలన్నీ కూడా కేంద్రం అవుతాయి అన్నమాట. అలాగే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ ఏంటంటే చక్కగా వీళ్ళు సాధించడం అనేటటువంటిది, భార్య భర్తల మధ్య కొట్లాటలు, అనుకున్నది సాధించేటటువంటి గుణంగా ఇద్దరు కలిసి కష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కన్యారాశి వారికి ఈ అష్టమంలో ఉండాల్సినటువంటి ఒక గ్రహాన్ని నేను సృష్టిస్తాను అని చెప్పి శనీశ్వరుడు అని మరి అప్పటిదాకా కూడా సప్తమంలో ఉన్నటువంటి శని గ్రహము ఈ వక్రించి ఉన్నటువంటిది అష్టమ స్థితిగతులు అయ్యాడు ఫిబ్రవరి 13వ తేదీ 2026 సంవత్సరం తర్వాత. దీనివల్ల ఏమవుతుందంటే వృషభ రాశి కూడా ఎలాంటి శని జరిగే పరిస్థితిలాగా వచ్చింది. ఒకటి కన్యారాశి వాళ్ళందరికీ ప్రమోషన్లు రావడము, డబ్బులు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక రైతుల పరిస్థితి కూడా బాగుంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా మనము బ్రహ్మాండంగా ఈ యొక్క దుర్గామల్లేశ్వర స్వామివార్ల యొక్క సేవ చేసుకుందాం. తద్వారా మనకి కోరికలన్నీ తీరుతాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహము తర్వాత మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి కేంద్రంలోకి రావడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఈ తులారాశి వారికి మొన్నటిదాకా అసలు పాపం చాలామందికి ఉద్యోగ నష్టాలు అనేటటువంటివి జరిగినాయి. కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారు తులారాశి వారు. గురుడు బాగుండి కూడా. అయితే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా శని మనకి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి శత్రుపీడ ఇవన్నీ కూడా పోగొడుతుంది. బాగుంది మీనరాశిలో. ఆ తర్వాత ఫిబ్రవరి 13, 2026 తర్వాత మేషరాశిలోకి రావడం, అష్టమ శని అవ్వడము, పనులు లేటుగా అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అయితే ఈ యొక్క తులారాశి వారికి చిట్టి పాటల వ్యాపారాలు అదే ఎవరికైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు జాగ్రత్తగా ఆ చిట్టి పాటలు వాళ్ళని చూసుకొని ఇవ్వాలన్నమాట. లేకపోతే ధన నష్టము కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క షేర్స్, ఈ బిజినెస్లు, ఈ స్పెక్యులేషన్స్, కమోడిటీస్ బిజినెస్లు అస్సలు మీరు దాని వేలకు కూడా వెళ్ళకూడదు. దాని జోలికి కూడా కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా సరదాగా ఆడుకోవాలి తప్ప మామూలుగా సీరియస్గా ఆడకూడదు. అలాగే బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి కిరాణా వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీస్, తర్వాత యొక్క బట్టల షాపుల వ్యాపారాలు,
ఇలాంటివన్నీ కూడా మంచి క్లిక్ అవుతాయి. పాన్ షాపులు, పబ్స్, రెస్టారెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు రాణించవు, ఎలక్ట్రికల్ షాపులు రాణించవు. ఆ తర్వాత ఈ యొక్క ఈ శని ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనిపెట్టడము, అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి తులారాశి వారు దూరపు ప్రయాణాలు వెళ్తూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చ రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం పొడుగున 2026 సంవత్సరంలో మీకు రాహువు మనకి అర్ధాష్టమంలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీ తర్వాత మనకి మకర రాశిలోకి వస్తాడు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా పుంజుకుంటుందన్నమాట మీకు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహమును 2 జూన్ 2026 సంవత్సరం వరకు అనేకమైనటువంటి అప్పులు నింపిస్తుంది. పనులు కొంచెం ఆలస్యంగా చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ 2026 జూన్ 2 దాటిన తర్వాత మీకు అంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే గురు కేతువులు కూడా వీళ్ళిద్దరు కూడా కాస్త భాగ్యంలోకి మనకి 2 జూన్ 2026 తర్వాత ఉంటాయి. కాబట్టి ధనానికి సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా, ఆశ్రమాలు, పీఠాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే ఈ భక్తి అనేటటువంటిది పెరుగుతుంది, కానీ చండాలత్వం పట్టింది కాబట్టి వీళ్ళకి కొంచెం మధ్యలో వదిలేయడము ఇలాగా జరుగుతాయి అన్నమాట. అలాగే తండ్రి సంబంధించి కొంచెం కష్టాలు, తండ్రి ఆరోగ్యం కొంచెం బాగుండకపోవడము, కాస్త మతి చంచలత్వము ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారి కంటే పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే పిల్లల నుంచి అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయడము, స్కూళ్ళకి టైంకి వెళ్ళకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే వివాహ వయస్సు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి వివాహానికి మంచిగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 1 తారీఖు వరకు కూడా ఇది మూడ ఉంది. అందువల్ల మనం ఈ పెళ్ళిళ్ళు అప్పుడు తర్వాతే జరుగుతాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి మనము వృశ్చిక రాశికి రాహు జపం చేయాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, ఓం రాహవే నమః అంటూ. అలాగే శనీశ్వరుడికి కూడా అభిషేకం చేయండి, శని చుట్టూ తిరగండి, ఓం శనైశ్చరాయ నమః అంటూ ఆ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు పోసి చేయడమా, లేదా ఈ యొక్క రావి చెట్టుకి కానీ మేడి చెట్టుకి కానీ చుట్టి చేస్తూ ఉండడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఉంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అన్ని కార్యాలు కూడా మీకు పూర్తయిపోతూ ఉంటాయన్నమాట. అయితే 2 జూలై 2026 సంవత్సరం తర్వాత అష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి అప్పులు బాగా మీకు రావడం జరుగుతాయి. అప్పులు బాగా చేయడము ఇలాంటివన్నీ కూడా. అయితే చిన్న చిన్న అప్పులు కాదనమాట, ఒక ఇల్లు కట్టడానికి పెద్ద పెద్ద అప్పులు తీసుకోవడము ఇవన్నీ కూడా మీరు అడగకుండానే వాళ్ళు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే తీర్థయాత్రలకు మీరు బాగా తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అర్ధాష్టమ శని కాబట్టి ఏలినాటి శని లాగా కొంచెం అనారోగ్యంగా ఉండడము, నీరసంగా ఉండడము ఇలా చేస్తాయి. కానీ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరగాలి.
నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, లాంగ్ లీవ్లు రావడము జరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళంతా కూడా స్పెండ్ చేసుకోవడం, ఊర్లు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇక చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ పరిస్థితులు బాగుంటాయి. ఎక్కడా కూడా జాబ్ ఇన్సెక్యూరిటీ అనేది లేదు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రము కొంచెం లే ఆఫ్ల వల్ల కొంతమందికి ఉద్యోగాలు అనేటటువంటి భంగపాటు జరుగుతున్నాయి. అయితే కొన్ని కోట్ల రూపాయలు తెచ్చుకొని అప్పులు చేసుకొని వీళ్ళందరూ కూడా వ్యాపారాలు పెడతారండి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అని, బిల్డింగ్లని, ఈ యొక్క రైతులు పొలాలు కొని రియల్ ఎస్టేట్లు, ఇలాంటివన్నీ కూడా వెరీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. అలాగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీని మీరు కోరుకునేటటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఇటువంటి రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుస్సు రాశి వారు చక్కగా మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ఈ అనవసరమైనటువంటి పనుల్లో ఇతర పనుల్లో వేలు పెట్టారనమాట. ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంబావు నల్ల నువ్వుల్ని, ఓకే ఇది బాగుంది, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేశాడు. అలాగే ఈ యొక్క కాళికాదేవి మంత్రాన్ని వీళ్ళు జపించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి ఫలితం వస్తుంది. అలాగే మేడి చెట్టు చుట్టూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఓం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ అది రియలిస్టిక్గా చేయాలన్నమాట. ఏదో భక్తులు మెహర్బానీల కోసం చేసినట్టు కాకుండా ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. మీ భవిష్యత్తు శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఉండిపోయినాయి కదా. ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎంత పెద్ద మనుషులు చెప్పినా సరే వినడం లేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి సమసిపోతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడం అదొకటి అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అలాగే ఈ దూరపు ప్రయాణాలు చేయడం, ఇల్లు స్థలాలు కొనాలనుకుంటారు, కొన్నారు, గతంలో కూడా కొన్నారు 2025లో. ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టలేకపోతున్నామండి అని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏదో రకంగా ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే నరదృష్టి, నరఘోష తగిలేసి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామండి అని చాలామంది బాధలు పడుతూ ఉన్నారనమాట. అలాగే దూరపు ప్రయాణాలతో పాటు దూర ప్రయాణాలు వెళ్ళి ఈ యొక్క సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు చేస్తారు. తర్వాత కొంతమందికి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ మ్యారేజ్లో అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నూతన వస్త్రాలలో ఆ తర్వాత తిరుపతి ఇలాంటి ఊర్లకు వెళ్ళడము, అలా మీరు అందరూ కూడా దైవ క్షేత్రాలకి ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. అయితే అది అవ్వకుండానే వీళ్ళ ఎగ్జామినేషన్స్కి వెళ్ళి కూర్చోవడము అనేటటువంటిది ఒక నిరాశను మీకు కలిగిస్తుంది అనమాట. అలాగే కొత్త 2 సంవత్సరాల నుంచి నా జీవితం అయిపోయిందండి, 3 సంవత్సరాల నుంచి మేము కోర్టులో కొట్టుకుంటున్నామండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్తగా పెళ్ళాలు, కొత్తగా వివాహాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి దీంట్లో భయపడాల్సినటువంటి పని లేదు. అలాగే ఈ ప్రతి మకర రాశి వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 2 జూన్ 2026 సంవత్సరం దాటిన తర్వాత గురుడు మిథున రాశి నుంచి ఈ యొక్క కర్కాటక రాశికి వచ్చినప్పుడు లాభాలు జరగడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి కేవలము ఈ ఫిబ్రవరి 1, 2026 దాటిన తర్వాత వివాహాలు అనేటటువంటి ఇమీడియట్ అయిపోతాయి.
అలాగే ఈ సంతానము లేదు అనుకునేటటువంటి వాళ్ళకి కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతు ఉన్నాడండి, బాగా డిప్రెషన్లో పెడతాడు. కాబట్టి ఈ నవంబర్ 25వ తారీఖు వరకు కూడా డిప్రెషన్తో ఉండేటటువంటి మనుషులతో తిరగకూడదు. దీనికి సంబంధించి మీరు ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా. ఆ మంత్రాన్ని చక్కగా ఉచ్చరిస్తూ బూడిద గుమ్మడికాయతో హారతి లేదా సూర్య గుమ్మడికాయతో హారతి ఇచ్చి బూడిద గుమ్మడికాయతో దీపం తీసేసి ఈ యొక్క ఆవ నూనె ఉంటుంది, ఆవ నూనె అక్కడ పెట్టి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సరిపోతుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మనకి 2025వ సంవత్సరంలో కూడా జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఫిబ్రవరి 13, 2026 సంవత్సరం తర్వాత మీ కుంభరాశి వారికి అందరికీ కూడా శని అతిచారం వల్ల మీ అందరికీ కూడా కాస్త సెటిల్మెంట్స్ అనేటువంటి ఫాస్ట్గా జరుగుతాయి. మీ సోదరుల డెవలప్మెంటు, సిస్టర్స్ డెవలప్మెంటు వీళ్ళు జరుగుతాయి. ఆదాయాలు మీకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా చాలా అధికం కుంభరాశి వారికి. బంధువులు వెళ్ళగలుగుతారు, పెళ్ళిళ్ళకి ఖర్చులు, దానికి వాళ్ళతో అదే ఆ ఖర్చులు మామూలు ఖర్చులు కాకుండా మీరు మళ్ళీ వాళ్ళకి అరేంజ్మెంట్స్కి కట్నాలకి వీటికి కూడా వేసి ఇస్తారు. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకూడదు. షూరిటీలు సంతకాలు చేయకూడదు. ఆ బంధువులే కదా అడుగుతున్నారు, ఆ ఫ్రెండ్సే కదా అడుగుతున్నారు, మేము పెట్టేద్దాం అని అనుకుంటే కనుక డైరెక్ట్ సుప్రీంకోర్టు నుంచి మీకు నోటీస్ వచ్చేస్తుంది అన్నమాట. కోర్టుల నుంచి పోలీస్ స్టేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా సూర్టీలు పెట్టినటువంటి వాళ్ళదే బాధ్యత అని చెప్పి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ న్యూ ఇయర్లో బాగా సాధిస్తారు. కొత్త సినిమాలు అనేటటువంటివి స్టార్ట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ పరిస్థితులు బాగుంటాయి. అలాగే ఈ యొక్క టెక్నీషియన్స్ మొత్తం కామన్ ఫీల్డ్ ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకుంటారు. యాజమాన్యాలు ఇంకా బాధ్యతలు అనేటటువంటివి ఎక్కువ ఇస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో వస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఊర్లు వెళ్తారు. వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతాయి. అలాగే పెన్షనర్స్కి పెన్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరంలో కొంతమంది కుంభరాశి వాళ్ళు ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు పెడతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే తారా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలి. మళ్ళీ మా యొక్క మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గురువారం నాడు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ, రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ శనివారం నాడు ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుందండి. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన తిక్కగా మీకు డిసెంబర్ నెల అంతా కూడా గతంలో మొత్తం అంతా కూడా 2025 ఎండింగ్కి వచ్చేసరికి ఉంది. కానీ న్యూ ఇయర్ రావడమే మీకు అందరికీ కూడా క్రిస్టల్ క్లియర్గా మంచిగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాడనమాట. అలాగే సంతానం లేదండి అని అందరూ కూడా సరోగసి, ఐవీఎఫ్లు ఇలా రకరకాల సిస్టమ్స్కి వెళ్తున్నారు. ఇలాంటి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. ఏ విధమైన సిస్టమ్స్ అక్కర్లేకుండా మీకు సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు మీకు ఉన్నాయి. అయితే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకొని జాబ్స్ కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ప్రగతి వస్తుందన్నమాట. ఇంతవరకు బద్దకించి మనం పనులు మానేసామని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. ఇతర రాష్ట్రాలని వీళ్ళు చదువుకోవడం కోసమని, వ్యాపారాల కోసమని వెళ్తారనమాట. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం 2026 సంవత్సరం
సంవత్సరం మీనరాశి వాళ్ళంతా తిరగడమే అన్నమాట. కొత్త కొత్త ఉద్యోగాలు, దేశ విదేశాల్లో మీకు పోస్టులు రావడం, అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్లు రావడం, ప్రమోషన్స్ రావడం, ఎక్కడ చెడు లేదు. మీకు ఉన్న చెడల్లా ఒకటే ఏంటంటే, ఈ యొక్క జనవరి నెలలో ఈ యొక్క కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా మకర సంక్రాంతికి వెళ్తారు, అక్కడ బాగా డబ్బు ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఈ పందాలు ఇలాంటివి తప్ప ఒక్క పైసా కూడా మీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా బంధువులతో ఎంజాయ్మెంట్, వాళ్ళ స్నేహితులతో ఎంజాయ్మెంట్ చేయడము, ఈ రకంగా మీరందరూ కూడా ముందుకు వెళ్తారనమాట. కాబట్టి ఇటువంటి ఎంజాయ్మెంట్స్ ఎంతకాలం చేస్తామరా ఈ ఎంజాయ్మెంట్స్ అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ని మీకు శనీశ్వరుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు టాప్ అవుతారు. అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి త్రిపుర భైరవి, మన సమంత పెళ్లి చేసుకున్న లింగ భైరవి అని పెట్టారు, త్రిపుర భైరవే. ఆ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా, షోడశోపచార పూజ చేసుకోవాలా, అష్టోత్తర పూజ చేసుకోవాలా త్రిపుర భైరవిది. ఈ రకంగా చేసుకొని చక్కగా పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి కనుక దాన ధర్మాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము చక్కగా రోజు గాయత్రి మంత్రాన్ని మనం జపించుకోవడం ద్వారా, ప్రేక్షకులందరూ జపించుకోవచ్చు. ఈ రకంగా చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. శుభమస్తు.